ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నిన్ను స్వస్థపరచు యెహోవా. లేఖన భాగము నిర్గమకాండము 15:26. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత చక్కగా ఉందండి ఈ వాక్యం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ లోకంలో చూసినప్పుడు ఎన్నో కుటుంబాలు అనారోగ్యాలతో, బాధలతో, ఎన్నో రకరకాల రోగాలతో బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే కొన్ని వైద్యం వల్ల తగ్గిపోతాయి, మరికొన్ని ఎన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గని జబ్బులు ఎన్నో మనిషికి ఉన్నాయి కదండి. అయితే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడట. నిర్గమకాండము 15:26 దేవుడు ఇజ్రాయేలులతో మాట్లాడుతూ, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడల ఈ రోగములలో ఏదియూ మీకు రానియ్యను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ రోగము కూడా మనిషికి లేకపోతే ఇజ్రాయేలులకి రానియనని చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడట? ఆయన మాట విని ఆయనకి విధేయత చూపిస్తే. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే భక్తుడు మరణకరమైన రోగముతో బాధపడుతున్నప్పుడు హిజ్కియా వెంటనే దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరొక 15 సంవత్సరాల ఆయుష్ను పెంచినట్లుగా మనం చూస్తున్నాం. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని బాగు చేసిన ఆ దేవుడు దేవుని నామానికి మహిమార్థమై ఆమె సాక్ష్యము చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి మరణశయ్య మీద నువ్వు ఉండినప్పటికీ నీవు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. రాజైన హిజ్కియా ప్రార్థన చేసినట్లు నువ్వు కూడా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి, స్వస్థపరచు ప్రభువా, నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థత ఉన్నదని విశ్వాసముతో అడిగితే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇలాంటి యెహోవా రాఫాని మనం కలిగి ఉన్నప్పుడు భయపడని అవసరం లేనే లేదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాల వందనములు. అయ్యా, ఎవరైతే అనారోగ్యముతో, వేదనతో, కన్నీటితో కుటుంబాల్లో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు నాయన. నీవు పొందిన గాయముల చేత స్వస్థత ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా నీవే కాబట్టి నిన్ను ఆశ్రయించి ఉన్నాం. ప్రతి రోగాన్ని కుదుటపరిచి స్వస్థపరిచి విడుదల దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.